శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ షష్ఠిపూర్తి. రచన కప్పగంతుల మల్లికార్జునరావు గారు. రంగురంగుల దీపతోరణాలు, బ్యాండు మేళాలు, రకరకాల చీరలు, ఎటు చూసినా కోలాహలం. అలంకరింపబడ్డ కళ్యాణ మండపం. మండపం మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ విశ్వాస్ చటర్జీ, ఆయన ధర్మపత్ని పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్న ఆ వృద్ధ దంపతుల చుట్టూ కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనవరాళ్ళు, మునిమనవలు. చటర్జీ మొహంలో మెరిసిపోతున్న తృప్తి, గర్వం. చటర్జీ గారి సహస్ర మానచంద్ర ధర్మనోత్సవాన్ని శ్రద్ధగా తిలకిస్తున్నాడు ఐపి రావు. అలా చూస్తుండగా రావుకు హఠాత్తుగా తన జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లనిపించి ఉలిక్కిపడ్డాడు. అప్పుడెప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు దారిద్ర్యం వల్ల, నిరుద్యోగ బాధ వల్ల ఇటువంటి అనుభూతి పొందినట్లు గుర్తుకొచ్చింది అతనికి. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆ పాపిష్టి గతాన్ని గురించి మర్చిపోయాడు. చటర్జీ గారి కంపెనీలో చిన్న ఉద్యోగిగా అడుగుపెట్టి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి కంపెనీని అభివృద్ధి చేసి తను అభివృద్ధి చెందాడు. ఇప్పుడు అతడిని చూసి కంపెనీ ఉద్యోగులు గర్విస్తారు. చటర్జీ గారికైతే అతనంటే వల్లమాలిన అభిమానం, విశ్వాసం, గర్వం. రావుగారే తన ప్రజ్ఞను తలుచుకొని గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతని ముందు చూపు తప్ప వెనక చూపు లేనే లేదు. అతనికి పని దేవుడు. డబ్బుకు, అధికారానికి, పలుకుబడికి, ఆరోగ్యానికి దేనికి లోటు లేదతనికి. మరి ఈ వెలితి ఫీలింగ్ ఎందుకు కలిగినట్లు? ఎందుకంటే తనకి 60 సంవత్సరాలని అతనికప్పుడు గుర్తుకొచ్చింది. తను షష్ఠిపూర్తి చేసుకోవాలన్న కోరిక కలిగింది. అప్పటికి అతనికి అసలు విషయం గుర్తుకొచ్చింది. అదే అతని జీవితంలో ఉన్న వెలితి. ఐపి రావు ఇంతవరకు ఒంటరి. అసలు అతను పెళ్లిని గురించే కాదు, స్త్రీలను గురించైనా ఇంతవరకు ఆలోచిస్తేనా? కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ నుంచే కాక అసలు కంపెనీ వ్యవహారాల నుంచే రిటైర్ అవుతాను అన్న రావు ప్రకటన చటర్జీని కలవరపెట్టింది. రావు లేని కంపెనీ భవిష్యత్తును ఊహించాలంటే భయం వేసింది. మిస్టర్ రావు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? లేదు సార్, యు ఆర్ ఆల్వేస్ మై ఎల్డర్ బ్రదర్. మరి కంపెనీ వ్యవహారాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నావు? నిజానికి నా తర్వాత ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరేనని ఎన్నోసార్లు చెప్పాను కదా. లేదు సార్, నేనింకా కంపెనీ బాధ్యతల్ని స్వీకరించలేను. నా మనసు మరెటో మళ్ళింది. నేను బ్రహ్మచారినని మీకు తెలుసు. ఇప్పుడు వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవుదామనుకుంటున్నాను. వివాహమా? ఇప్పుడా? చటర్జీ రావు వద్ద ఎన్నోసార్లు వివాహ ప్రసక్తి తెచ్చాడు. కానీ తను వినిపించుకుంటేనా? అలాంటిది రావు ఇప్పుడు తనకుగా తాను వివాహం చేసుకుంటానంటున్నాడు. 60వ ఏట. అలా చెప్పండి. మీ నిర్ణయం మాకు మాత్రం సంతోషం కాదనుకున్నారా? ఆ పెళ్ళి మేము చేస్తాం. పురుషుడు పెళ్లి చేసుకుంటానంటే స్త్రీలకేం కొదవా? అందున మీలాంటి వ్యక్తికి. అందుకు కంపెనీ వదిలి వెళ్ళటం ఎందుకు? నా మ్యారేజ్ మీరు చేసేది కాదు సార్. ఇంతవరకు స్త్రీలను గురించి, వివాహాన్ని గురించి ఆలోచించని వాడిని నేను. ఇప్పుడు నా భార్యను నేను వెతుక్కోవాలి. నా లైఫ్ని నేను అన్వేషించుకోవాలి. నా కోరికను కాదనకండి ప్లీజ్. కంపెనీ స్టాఫ్ బ్రహ్మాండంగా వీడ్కోలిచ్చింది అతనికి. అతను కంపెనీలో ప్రతి ఒక్కరిని కలిసి పరామర్శలు చేసి వీడ్కోలు చెప్పాడు. ఆ ప్రాసెస్లో అతను స్త్రీ ఉద్యోగులను, అందున పెళ్లి కాని స్త్రీలను చాలా పరిశీలనగా చూశాడు. అతని చూపుల్లో భేదాన్ని స్త్రీలు కూడా గుర్తించారు. అంతకుముందు అతడిని తమ సౌందర్యంతో ఆకర్షిద్దామని ఎందరో స్త్రీలు ప్రయత్నించారు. తమ అందాన్ని గుర్తించకపోగా తమని యంత్రాలలో ఒకదానిగా అతను చూడటం గుర్తుకొచ్చింది. కొందరికి ఆశ పుట్టింది. బ్రహ్మచారి తమని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండును. 60 ఏళ్ళొచ్చిన రావు ఆరోగ్యంతో మెరిసిపోతుంటాడు. పసిమి పచ్చటి ఛాయ, కొనతేరిన ముక్కు, చురుగ్గా ఉండే కళ్ళు, అంత మరీ పొడుగు పొట్టి కాని శరీరం. అందగాడే. అతను అక్కడక్కడ నెరిసిన జుట్టు అతని అందానికి హుందాతనం చేకూర్చింది. ఫుల్ సూట్లో ఎప్పుడూ టీవీగా ఉండే అతన్ని చూస్తుంటే స్త్రీలకు అతని వయస్సు గుర్తురాదసలు. పెళ్లి చేసుకుంటానంటాడేమోనని ఆశపడ్డ అమ్మాయిలకు నిరాశే మిగిలింది. రావు కలకత్తా నుంచి ఢిల్లీలో ఏదో పని ఉంటే విమానంలో బయలుదేరాడు. విమానాశ్రయంలో ఎదురైన స్త్రీలనల్లా పరిశీలనగా చూశాడు. ఎప్పుడూ మాట్లాడని ఎయిర్ హోస్టెస్తో ఏమేమో మాట్లాడాడు. ఏం లాభం? ఢిల్లీలో పనిచూసుకుని రైల్లో హైదరాబాద్కు ప్రయాణమయ్యాడు.
ముందుగా రిజర్వ్ అయిన ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో కిటికీ వద్ద కూర్చుని ప్లాట్ఫామ్ మీద ఉన్న స్త్రీలను చూస్తున్నాడు అతను. ఖరీదైన తెల్లటి పంచ, తెల్లటి లాల్చి, టినోపాల్ మనిషిలా ప్రకాశిస్తున్నాడతను. అతని చూపుల చురుక్కి ఆగి కొందరు స్త్రీలు అతన్ని పరీక్షగా చూశారు. కానీ అతడు మొహం తిప్పుకోవటంతో తమ దోవన తాము వెళ్ళిపోతున్నారు. రావుకు కావాల్సింది అలాంటి స్త్రీలు కాదు. అతనికి భార్య కావాలి, ధర్మపత్ని, సహధర్మచారిణి. పెళ్లి చేసుకోవాలన్న కోరిక అతనికి కలగటానికి ప్రేరణ కామం కాదు. కామమే కారణమవుతే అతను దాన్ని అనేక పద్ధతుల్లో నిగ్రహించుకోగలడు. కానీ వివాహం యొక్క పరమార్థం కేవలం కామవాంఛాతృప్తి మాత్రమే కాదని అతనికి తెలుసు. అంతకన్నా మించిందేదో ఉంది. పిన్ని, హైదరాబాద్కి వెళ్ళగానే మెసేజ్ ఇవ్వు. అమ్మమ్మ, టాటా, గుడ్ బై. ఉలిక్కిపడి కంపార్ట్మెంట్లోకి చూశాడు రావు. ఎదుటి బెర్త్ మీద ఓ స్త్రీ కూర్చుని ఉంది. ఆమె తాలూకు సామాన్లన్నీ సర్దుతున్నాడో యువకుడు. అతని భార్య కాబోలు ఆమెకు ఏమేమో చెప్తోంది. ఆమె పాపను ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ట్రైన్ కదలబోతున్నట్లు అనౌన్స్మెంట్ వినిపించింది. ఓ సుజీ, మనం దిగుదాం, ట్రైన్ కదలబోతోంది. వాళ్ళ ముగ్గురు ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. కిటికీలో నుంచి అతని భార్య ఆమెకు జాగ్రత్తలు చెప్తోంది. పిన్ని, ఒంటరిగా ప్రయాణం జాగ్రత్త. బుట్టలో నీకు అవసరమైన వస్తువులన్నింటినీ సర్దాను. ఇంజన్ గర్జన, ఆ తర్వాత టాటాలు, బైబైల కోలాహలం. ట్రైన్ నెమ్మదిగా ఢిల్లీ స్టేషన్ను కదిలింది. ఆమె తన వైపు చూస్తుందేమో, ఎలాగోలాగా ధైర్యం చేసి పలకరించి పరిచయం చేసుకుందామని ఆశపడ్డాడు రావు. కానీ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటకముందే ఆమె ఏదో పుస్తకం తీసింది. అంతే. అందులోంచి దృష్టిని యువతలకి మరలిస్తేనా? అసలింతకీ ఆ గ్రంథం ఏమిటో? పుస్తకం బైండ్ చేసి ఉండటం వల్ల టైటిల్ పేజీ కనిపించటం లేదు. భారతమా, భాగవతమా? ఆ గ్రంథాలని అంత దీక్షగా, ఉత్కంఠతో చదువుతారా? చేజ్, హెరాల్డ్ రాబిన్స్, ఆర్థర్ హైలీ, ఇర్వింగ్ వ్యాలీస్. పుస్తకం ఏమిటా అని ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. 40 ఏళ్లకు పైగానే ఉంటాయి ఆమెకు. లేత తమలపాకు ఛాయలో ఉంది. తెల్లటి రంగు మీద ఎర్రటి బార్డరున్న నాజూకైన పట్టుచీర కట్టింది. మెడలో బంగారు గొలుసు, చెవులకి కమ్మలు. తెల్లగా అక్కడక్కడ తళుక్కుమంటున్న జుట్టును హుందాగా ముడివేసింది. మొహం మీద పావలాకాసంతా ఎర్రటి కుంకుమ బొట్టు, కాళ్లకు పసుపు. చూచే కొద్దీ ఆమెను చూడాలని బుద్ధి పుట్టిందతనికి. ఛీ, ఆమె ఎవరో గృహిణి, పెద్ద ముత్తైదువ. ఆమెనిలా చూడటం ఎంత తప్పు? ఆమె తను చూస్తున్నట్లు గమనిస్తే ఏమనుకుంటుంది? తెల్ల డ్రెస్లో నల్ల మనిషి అనుకోదు. ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసే ఘరానా రౌడీ అనుకోదు. అమ్మో, ఆమె తన గురించి అలా అనుకోవటం తను భరించలేడు. అతను ఆమె నుంచి దృష్టిని మరల్చాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కృతకృత్యుడయ్యాడు కూడా. కానీ ఆ నిశ్చలత ఎంతసేపు? మనసు ఆమె వైపే లాగుతోంది, కళ్లను లాక్కుపోతోంది అటు. ఆమెకు పెళ్ళైందా? ఇంకా కాకుండా ఉంటుందా? పిల్లలెంతమందో? ఢిల్లీ స్టేషన్లో పాప అమ్మమ్మ అంది. పాప అమ్మ పిన్ని అంది. అంటే ఆ యువతి స్వంత కూతురు కాదు. పిల్లలు భర్త ఉండి ఢిల్లీకి ఒంటరిగా ఎందుకొచ్చిందో? ఒకవేళ ఆమెకి పెళ్లి కాలేదేమో? ఆ భావన రావుకెందుకో ఆనందాన్ని కలిగించింది. చూడటానికి అచ్చం తెలుగు గృహిణిలా ఉంది. చదువుకున్నదా? ఉద్యోగం చేస్తున్నదా? ఒక్కసారి ఆమె కన్నెత్తి తనని చూస్తే ఎంత బాగుండును. అయినా ప్రయాణంలో మనిషి తోడుతో సమానం పుస్తక పఠనం. తనను చూస్తే, తనతో చొరవగా మాట్లాడితే తను ఏమైనా చేస్తానని భయమా? అయినా తనేమైనా చేయదలుచుకుంటే, మాట్లాడుకుంటే మాత్రం చేయకూడదా? రాత్రంతా మేమిద్దరే ఒంటరిగా ప్రయాణం చేస్తారు. ఆమెకు చీమ కుట్టినట్లు లేదేం? మీరు నన్నేమనుకుంటున్నారో కానీ నేను దుర్మార్గుణ్ణి కాను. మిస్ అనాలా, మిస్సెస్ అనాలా? అసలు ఆమె పేరేమిటో? ఇంత అందంగా, హోదాగా ఉన్న ఆమె పేరులో కూడా విశిష్టత ఉండే ఉంటుంది. ఆమె దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా ఆమెను 2 సార్లు లేచి కూపే బయటికి వెళ్ళి వచ్చాడు. పొడిదగ్గులు దగ్గాడు. పోనీ తనే పలకరిస్తే? ఒంటరిగా ఎంతసేపి ఆరాటం? మరో మనిషన్నా లేడు. అయినా ఇవాళ బర్తులు ఖాళీగా ఉన్నాయేం? అతను ధైర్యం చేశాడు. క్షమించండి. అతని మనసు వణికింది, నాలుక తడబడింది. మీరు హైదరాబాద్కేనా? ఆమె పుస్తకంలో నుంచి దృష్టిని మరల్చింది. అతని వైపు క్షణంలో సగం సేపు చూసి అంటూ మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చింది. ఆ ఒక్క అతనికి 1000 విధాలుగా వినిపించింది.
మరో ప్రశ్న అడగటానికి సాహసించలేకపోయాడు. అయినా ఆగి ఆగి ఎంత చచ్చు ప్రశ్న అడిగాడు తను. కనీసం పేరన్నా అడిగాడు కాదు. సమభావం తెలిసిన ప్రశ్ననే అడగటం ఎంత ఫూలిష్నెస్. బిజినెస్ వ్యవహారాల్లో ఎంతో నైపుణ్యంగా మాట్లాడతాడని పెద్ద పేరు తనకి. ఏమైందా నైపుణ్యమంతా ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అటెండర్ వచ్చి ఝాన్సీ స్టేషన్ త్వరలో రాబోతున్నదని చెప్పి మీల్స్కి ఆర్డర్ ఇస్తారా అని అడిగాడు. స్పెషల్ సౌత్ ఇండియన్ మీల్స్ 2 చొరవ చేసుకుని చటుక్కునన్నాడు రావ్. వద్దు ప్లీజ్, భోజనం ఏర్పాట్లు మా సుజీ చేసింది, యూ కెన్ ప్లీజ్ గో అంటూ అటెండర్ని పంపించేసింది. ఆమె పుస్తకం మూసేస్తూ చేతి గడియారం చూసుకుంది. మా సుజీకి అన్నీ ఎక్కువగా పెట్టడం అలవాటు. మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించరు ప్లీజ్ అంటూ ఆమె ఆ ఏర్పాట్లలో మునిగిపోయింది. ఇదే మంచి సమయం. ఆమె పేరు ఇత్యాది వివరాలు అడిగే కన్నా పుస్తకం అడిగి తీసుకుని చూస్తే ఆమె విషయాలు చాలా తెలవచ్చు. ప్లీజ్ ఆ పుస్తకం ఇస్తారా? ఆమె పుస్తకాన్ని అతని చేతికిచ్చింది. అతను ఆత్రంగా పుస్తకాన్ని తెరిచి చూశాడు. అది నవల కాదు, భారత భాగవతాలు కాదు, ఇజాక్ అసిమోన్ లైఫ్ అండ్ టైమ్ ఇత్యాది పుస్తకాలన్నీ కలిపి బైండ్ చేసిన సంపుటి. సెన్స్, మైండ్ అండ్ రిలీజియన్. ఆమె పేరు కోసం పుస్తకం అంతా తిరిగేశాడు. ఎక్కడా లేదు. నా పేరు అహల్య, మిస్ అహల్య అందామె పులిహోర ఇత్యాది పదార్థాలున్న ఓ ప్లేట్ను అతని ముందుంచుతూ. ఇంకొక అరగంటలో సికింద్రాబాద్ స్టేషన్. ఆ తర్వాత ఆమె దోవ ఆమెది, నా దోవ నాది. ఆ భావన అతనికి చేదుగా ఉంది. భరించలేకపోయాడు. మరికొంతసేపు ప్రయాణం చేస్తే ఎంత బాగుండును. పోనీ రైలు ఏదో కారణంగా ఇక్కడ ఆగిపోతే ఎంత హాయిగా ఉంటుంది. అన్ని గంటల సేపు ప్రయాణం చేసి కూడా ఆమెను గురించి తెలుసుకున్న వివరాల కన్నా తెలుసుకోవాల్సిన వివరాలే ఎక్కువగా ఉన్నాయి. తనని గురించి ఆమెకి ఏమీ చెప్పలేదు. తన కోరికను సూచన మాత్రంగానైనా. ఏవండి అతను తెగించాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ ఆమె తన వైపు చూడగానే అడగదలుచుకున్న విషయాలు మర్చిపోయాడు. మనసు తడబడింది. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆమె జవాబివ్వలేదు. మెల్లగా నవ్వి పుస్తకంలో తలదూర్చింది. నిస్పృహతో నిట్టూర్చాడు రావ్. ఆఖరి ఛాన్సు. పిచ్చి ప్రశ్న అడిగి చేజేతులా చెడగొట్టుకున్నాడు. ఆ ప్రశ్న అడిగాక ఇక ఏ మొహం పెట్టుకుని ఆమెతో మాట్లాడటం? సికింద్రాబాద్ స్టేషన్లో బండి ఆగింది. ఆమె పోర్టర్ను పిలిచింది. రావును రిసీవ్ చేసుకోవటానికి చటర్జీ కంపెనీ తాలూకు అధికారులు మంది మార్బలాలతో స్టేషన్కొచ్చారు. చటర్జీ సికింద్రాబాద్లో ఓ పెద్ద బంగళాని, ఓ కారుని అతనికి ప్రీ మ్యారేజ్ ప్రజెంట్గా వద్దనే కొద్దీ ఇచ్చాడు. అడుగో మిస్టర్ రావ్ అంటూ అధికారులు పూలగుచ్చాలతో కంపార్ట్మెంట్లోకి జొరబడ్డారు. రావ్ ఆమె. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రావ్. వెల్కమ్ టు ద న్యూలీ మ్యారీడ్ కపుల్. అందులో ఓ ఆఫీసర్ రావ్తో పాటు ఆమెకు పుష్పగుచ్చాన్ని ఆఫర్ చేస్తూ అన్నాడు. రావ్ ఆమె వైపు చూశాడు అపరాధ భావనతో. ఆమె అతని వైపు చురుగ్గా చూసింది. సారీ అన్నాడతను. దట్స్ ఆల్ రైట్. నేనుండేది అశోక్ నగర్లో. నా ఫోన్ నంబర్. వెళ్లబోతున్న ఆమెను పిలిచి తన వివరాలున్న కార్డు ఇచ్చాడు రావ్. రాంగ్ నెంబర్ ప్లీజ్. ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్ను బట్టి ఆ చిరునామా తెలుసుకున్నాడు. ఆ ఫోన్ ఉన్నది అశోక్ నగర్ కాదు, విజయనగర్ కాలనీ. ఆమె తనని ఎందుకు ఇలా మోసం చేసింది? లేక ఆటలు పట్టించిందా? కొత్త జీవితం కోసం అన్వేషణ ఆరంభంలోనే ఇలా అయిందేం? అతను ఆమెని మర్చిపోవాలనుకున్నాడు. కొత్తగా అన్వేషణ సాగిద్దామనుకున్నాడు. సాధ్యం కాలేదు. ఆ వయసులో అర్థం తెలియని ఈ అనుబంధం ఏమిటి? అలా ఆరాటపడుతుండగా ఆమె నుంచి ఉత్తరం. అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. రావు గారు బాధపడుతున్నారా? మోసం చేశానని తిట్టుకుంటున్నారా? ఫోన్ చేసి మీరు నాకు కొత్తగా చెప్పేదేముందండి? మిమ్మల్ని పుస్తకం కన్నా స్పష్టంగా చదివి అర్థం చేసుకున్నాను. నన్ను మీరు మొదటి చూపులోనే ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అంతే కదా? ఏదో అడగబోయి నన్ను పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగారు కదూ? నిజం చెప్తాను, కోపగించుకోకండి. నాకు చాలా చిన్నతనంలో ఎప్పుడో పెళ్ళైందండి. దారిద్ర్యపు బాధను, నిరుద్యోగ సమస్యను తట్టుకోలేక నా భర్త పిరికివాడులా పారిపోయాడెక్కడికో. నా భర్త మొహం కూడా నాకు తెలియదు. అయినా ఆయన నా మెళ్ళో కట్టిన మంగళసూత్రానికి విలువనిచ్చి వివాహ వ్యవస్థ పైన గౌరవంతో ఆయన తిరిగొస్తాడని కొన్నాళ్లు ఎదురు చూశాను. చుట్టూ ఉన్న సమాజ సభ్యులు నన్ను అనేక విధాలా పొడిచారు. నాకు రోషం వచ్చింది.
ఆయన్ని మనసులో చంపాను. నా గతాన్ని చంపేశాను. నేను రాయిగా మారి కుమారి అహల్యనయ్యాను. పట్టుదలతో చదివాను. నిజంగానే నీ భర్త చనిపోయాడు అహల్య. నువ్వు మంచి పని చేశావు. రావు ఉత్తరం మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుంటూ గొణుక్కున్నాడు. నా చదువుకు తగ్గ వృత్తిని చేపట్టి బోలెడంత సంపాదించాను. నా సోదరి సోదరులను చదివించాను. పెళ్ళిళ్ళు చేశాను. వృత్తి ధర్మంగా ఎందరి మనసులకో స్వస్థత చేకూర్చాను. కానీ నా మనసుకు తృప్తి లేదేం. ఏదో వెలితి, ఒంటరి భావన. అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందాం అన్న కోరిక కలగకపోలేదు. కానీ ఒక సమస్య పరిష్కారంలో నుంచి మరో సమస్య ఉత్పన్నం కాకూడదు కదా. విధవలు పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు పుచ్చుకున్న స్త్రీలు పెళ్లి చేసుకుంటే సమాజం, న్యాయశాస్త్రం కూడా అంగీకరిస్తాయి. కానీ భర్త వదిలేసి వెళ్ళిన స్త్రీలు, భర్త జాడ తెలియని స్త్రీలు ఎన్నాళ్ళన్నా పసుపు కుంకుమలతో పునిస్త్రీలుగా ఉండవచ్చు. కానీ తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఈ సమాజ సూత్రాన్ని నేను ఎదిరించదలుచుకుంటే ఎదిరించవచ్చు. కానీ నా వివాహం నాకు కానీ నన్ను చేసుకున్న వారికి కానీ సమస్య కారాదు కదా. రావుగారు, జీవిత భాగస్వాముల్లో ఒక్కరు మాత్రమే వైవాహిక బంధ పవిత్రతకు విలువనిస్తే సరిపోతుందా? రెండు చేతులు కలిస్తే కాక చప్పట్లు మోగటమే కాదు, నమస్కారం కూడా కాదు. మీరు వైవాహిక బంధాన్ని, కుటుంబ వ్యవస్థని గౌరవించేవారుగా నేను అర్థం చేసుకున్నాను. మీ వివాహ వాంఛ, ప్రేమాతిశయం కామవాంఛతో కూడినవి కావని కూడా గ్రహించాను. అందుకే మీకు ఇదివరకే పెళ్ళైందా, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న మీ గతానికి సంబంధించిన ప్రశ్నలను నేను వేసుకోవటం లేదు. మీరు నన్ను కోరటానికి సందేహించిన కోరికను నేను కోరుతున్నాను. నేను మిమ్మల్ని జీవిత భాగస్వామిగా పొందాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేదుగా? నా కథంతా తెలుసుకున్నాక కూడా మీ నిర్ణయం మారకపోతే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. ఈసారి నేను ఇస్తున్నది రాంగ్ నెంబర్ కాదు. కానీ ఆ నెంబర్కు డయల్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. రైట్ నెంబర్ అనుకొని తొందరపడి రాంగ్ నెంబర్కు డయల్ చేయటం వల్లే చాలామంది వైవాహిక జీవితాలు పనిచేయని టెలిఫోన్లు అవుతున్నాయి. ఉత్తరం ఎలా చదివాడో శరీరమంతా నీరసం, మనసంతా దోషభావన జ్వాలలతో దహించుకుపోతోంది. అంతకుముందున్న ఉత్సాహం, ఆరాటం చచ్చిపోయాయి. వేదన, ఎప్పుడో అతను మర్చిపోయిన పాపిష్టి గతం కళ్ల ముందు నిలిచింది. తన చదువు, పెళ్లి, జీవన వైఫల్యాలు, బాధలు, వైరాగ్యం, పెళ్లి మీదే కాక జీవితం మీదే విరక్తి. ఆ భార్య పేరు అహల్య కాదు, అనురాధ. ఇన్నేళ్ల యాంత్రిక జీవితం తర్వాత వైవాహిక జీవితంలో గల మాధుర్యం గుర్తుకొచ్చింది తనకు. ఏ యంత్రానికి ఎలాంటి స్పేర్ పార్ట్ అవసరమో టక్కున చెప్పగలిగిన శక్తి ఉన్న తనకు, తనకి స్థితిలో ఎలాంటి భార్య అవసరమో కూడా ఆరో ఇంద్రియం చెప్పింది. తన జడ్జ్మెంట్ రైట్. కానీ అనురాధ తనొకప్పుడు తృణీకరించిపోయిన వైవాహిక బంధం పట్ల గౌరవంతో జీవితంలో ఒంటరిగా పోరాడింది. తను పైకొచ్చి ఇతరుల్ని పైకి తెచ్చింది. యంత్రం కాలేదు. తనలాగా పవిత్రతను కోల్పోలేదు. ఇన్నాళ్లకు ఆమె తన వల్లే ప్రేరణ పొంది కొత్త జీవిత భాగస్వామిని పొందాలనుకోవటం ఎంత వింత. ఆ కొత్త భాగస్వామి పాతవాడేనని ఆమెకి ఏనాటికైనా తెలిస్తే, అనురాధగా నన్ను క్షమించావు ఒకసారి, మరోసారి కూడా క్షమించు. అహల్యగా కూడా నేను నీకు ఏమాత్రం తగనివాడిని. అతను ఉత్తరం చించబోతూ ఆగాడు. ఒకనాడు తాళి కట్టి పారిపోయి వంచాను. ఈనాడు తోడుగా ఉంటానన్న ఆశ కల్పించి తీరా ఆమె తోడును అర్థించాక పారిపోయి మరోసారి వంచటమా? నో. నా గతం ఆమె తనకు అక్కర్లేదంది. కానీ ఆమెకు అక్కర్లేని గతమే నాకు గుణపాఠం, భవిష్యత్తును సక్రమ మార్గంలో నడిపే బాట. అతను ఉత్తరాన్ని 10 సార్లు చదివాడు. బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా కాదు, కాబోయే భర్తగా, మనిషిగా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. ఇంతకీ అహల్య వృత్తి ఏమిటో అనుకున్నాడు. ఆమె ఇచ్చిన నెంబర్కి డయల్ చేస్తూ, ఎస్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అహల్య. ఇంగువ ప్రభాకర్ రావు నూతన భవిష్యత్ జీవితం ఆశాజనకంగా కనిపించింది. ఉత్సాహం వచ్చింది. షష్ఠిపూర్తి ఉత్సవం అతని కళ్ల ముందు వైభవోపేతంగా దర్శనమిచ్చింది. సమాప్తం. షష్ఠిపూర్తి కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.